నా గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, ఆయన క్షణకాలము కోపించును, అంటే దేవుడు, ఆయన కరుణ కలకాలం ఉండును. చూడండి, మనం దీనికి విరుద్ధంగా ఉంటాం చాలా మటుకు. మనుషులను ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోలులోనే విడుదల ఉంది, పాప క్షమాపణలోనే, పాప సంకీర్తనలో విడుదల ఉంది, స్వస్థత ఉంది. 1 కన్ఫెషన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఎక్సాసిజమ్స్. ఒక్కసారి పాప సంకీర్తన తీస్తే 100 దెయ్యాలు మన నుంచి వెళ్ళిపోతాయి. 100 దెయ్యాలంటే కోపం, క్రోధం, అసూయ, ఓర్వనింతనం, ఇవన్నీ ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఈ సమయంలో మనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటాం. దేనికి విరుద్ధం? క్షణకాలం దేవుడు కోపిస్తున్నాడు, కానీ మనది అలా ఉండదు, రివర్స్ ఉంటుంది. క్షణకాలం కాదు, లాంగ్ టైం అనమాట మన కోపాలు. భర్త మీద ఒక్క మాట అంటాడు, దాన్ని చూయింగ్ చేసి 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 ఒక ఆవులాగా నెమరు వేస్తూ 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 ఆయన వచ్చి సారీ చెప్పినా కూడా 3-4 రోజులు కంటిన్యూ అవుతుంది అది. దానివల్ల ఆయనకేం ప్రాబ్లం లేదమ్మా, ఆయనకేం ప్రాబ్లం లేదు, ఆయన ఈజీగా మర్చిపోతాడు. నీకు నాకే ప్రాబ్లం, డిప్రెషన్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, స్ట్రెస్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇంకేమేమో జరుగుతాయి లోపల అవయవ భాగాలలో. కానీ దేవుడు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, ఆయన కరుణ కలకాలం ఉన్నాడు. అసలు కరుణ ఉందా మనకి? దేవుడి కరుణ ఎంత గొప్పదంటే, నిన్ను నన్ను చూడలే, అమ్మ గర్భంలో పుట్టక మునిపే దేవుడు నీ కొరకు నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో నీ పేరుని గ్రంథమున లిఖించితిని, జీవ గ్రంథమున. దాని తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన జీవితాన్ని బట్టి ఉంచాలా తీసేయాలా పేరని చూస్తాడు. దాని తర్వాత అది ముందుగా మాత్రం దేవుడు కృప చొప్పున ఆల్రెడీ జీవ గ్రంథంలో మన పేర్లు పెట్టేశాడండి. కీర్తన గ్రంథంలో ఉంది ఈ వాక్యం. మనము క్షణకాలం కోపించగలిగితే, మన కరుణ కలకాలము, కనీసం లాంగ్ టర్మ్ వరకు ఉండగలిగితే, అది క్రీస్తు మనస్తత్వం మనలో ఉన్నట్లు. కోపము దేవాదేవుడు అంటూ ఉన్నాడని, పొద్దున ఏదైనా మనస్పర్ధ వచ్చిందా భర్త మీద, లేదంటే కుటుంబ సభ్యుల మీద, సాయంత్రం లోపు, సూర్యాస్తమయం లోపు అయిపోవాలి అది. అందులోనే ఉందండి విడుదల. ఇది ఈ యొక్క వాగ్దానం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, చూడండి, పరిశుద్ధమైన ఈ యొక్క దివ్యకారుణ్య జపమాల మనకేం చెప్తుందంటే, ఎంత పెద్ద లేదా ఎంత ఘోర పాపి అయినా దేవుడు ఈ ప్రార్థన చేయడం ద్వారా, అంటే దివ్యకారుణ్య జపమాల జపించడం ద్వారా తన కారుణ్యాన్ని మనపైన కుమ్మరించి, తన అమూల్యమైన జీవ జలముతో, జీవ రక్తముతో మనలను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచి మనల్ని, మన కుటుంబాలని, మన దేహంలో ఉన్న అవయవ భాగాలను, మన రోగాలను తీసేసి మన దేశాలను దీవిస్తూ ఈ ప్రపంచాన్ని సహితము తన కృపతో కనికరముతో కాచి కాపాడుతున్నాడు. ఎవరు కాపాడుతున్నాడమ్మా ఈ యొక్క లోకాన్ని? ఈ ప్రపంచం మొత్తం ఇలా గుండ్రంగా ఉంది. ఈ భూలోకం అంతా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నిలబడుతుంది. సూర్యుడు ఒకే దగ్గర ఉన్నాడు, చంద్రుడు ఒకే దగ్గర ఉన్నాడు, మనకి ఎలాంటి హాని కలగకుండా స్టిల్ వీఆర్ అలైవ్. ఎవరమ్మా ఇది చేస్తుందంటే నువ్వు నేను కాదు. నువ్వు నేను ఏం చేయలేం. లిటరలీ భర్తను కూడా మార్చలేంగా. లిటరలీ నన్ను నీవుగా కూడా ప్రార్థన చేయలేం పరిశుద్ధాత్మ లేకపోతే. ఇంకెందుకండి మనకి దేవుడి మీద ఆ యొక్క కోపము? దేవుడు ఏం చేయట్లేడు, ఇంకేం చేయాలి? కృప చాలు, కరుణ చాలు, చచ్చిపోకుండా బ్రతుకుతున్నాము అది చాలు. ఎంతోమంది బిడ్డలు బయట మనశ్శాంతి లేకుండా చచ్చిపోతున్నారు మార్గం తెలియక. కానీ ఇప్పుడు మనకి మార్గం తెలుసు, యేసయ్యే. ప్రార్థన తెలుసు మనకి, దివ్యకారుణ్య జపమాల ఎలా చేయాలో మనకి తెలుసు. కానీ విశ్వసించి మనం చేయగలగాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను అందరి లాంటి వాడిని కాదు, నేను కరుణామయుని. అందుకే దివ్యకారుణ్య జపమాల ద్వారా పునీత ఫౌన్స్టీనా మరియా గారికి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. దివ్య కారుణ్యమూర్తి అంటే దేవుని కారుణ్యం. స్లీవలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ కారుణ్య ప్రార్థనలో దేవుడి ప్రేమ ముఖ్యమైనది. ఈ కారుణ్య ప్రార్థన మొత్తంలో దేవుడి ప్రేమనే వ్యక్తపరుస్తున్నాడు ప్రపంచానికి. దేవుడి ప్రేమను, అనుగ్రహాన్ని పొందుకుంటే విశ్వాసముతో తప్పక దేవుడు అద్భుతమైన కార్యాలు మన అందరి కుటుంబంలో, మన జీవితంలో చేస్తాడు. యేసు నామములో చేయునుగాక, ఆమేన్. కాబట్టి ఈ యొక్క గుర్తులో దేవదేవుని మనం అడుగుదామా? ప్రభువా, నీ కృపను బట్టి నీకు స్తోత్రము, నీ అనుగ్రహాన్ని బట్టి నీకు స్తోత్రము. మాకు ఏ రోగం లేకుండా ఈ ప్రపంచంలో మేము బ్రతకాలంటే ఆయుధం ఒకటే, అది నీ ప్రేమ. అది నువ్వు ఆల్రెడీ మాకు కావాల్సినంత ఇచ్చున్నావు ప్రభువా. కానీ మేము పొందుకోవట్లేమేమో స్లీవ దగ్గర నుంచి. నీ రక్తాన్ని మేము ధ్యానించట్లేమేమో, నీ యొక్క జీవజలాన్ని, పరిశుద్ధాత్మను మేము ఏడిపిస్తూ దూషిస్తూ మేము బ్రతుకుతున్నామేమో, ఆర్పివేస్తున్నామేమో ప్రభువా.
నువ్వు చేయాల్సిన పని మా ద్వారా చేయకుండా మేము దయచేసి తద్వారా నువ్వు నిన్ను బాధ పెట్టినట్లయితే మమ్మల్ని మన్నించమని ఈ గుర్తు ద్వారా మమ్మల్ని క్షమించి అయా నీ యొక్క నిండు ప్రేమను పరిపూర్ణమైన ప్రేమను ఈ గుర్తు ద్వారా మేము పొందుకునే భాగ్యాన్ని దయచేయమని తద్వారా ప్రేమ ద్వారా రోగాలన్నీ పోతాయి ప్రభు. ఎవ్వరి మీద కోపం ఉండదు. కోప్పడదామన్నా పరిశుద్ధాత్ముడు గుర్తుపెట్టాడు, తీసేస్తాడు ప్రభు ఆ తలాంతులన్నిటినీ. అందును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ